ప్రభువు వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే మన పని. ఆకర్షించుకునే పని మనది కాదు, ఎవరిది? దేవునిది. ఎవరికి అది అవసరం వాళ్ళ హృదయాల్లోకి వెళ్తుంది. ప్రభు ఎవరి హృదయాలు తెరవాలో వాళ్ళ హృదయాలు తెలుస్తారు. ఎవరు ప్రభులో జన్మించాలో వాళ్ళు జన్మిస్తారు. వాళ్ళు ప్రభు దగ్గర రావాలనుకుంటే ఎవడు ఆపలేడు, వాళ్ళు వస్తారు. అది వాళ్ళ ఇష్టం. ఇందులో బలవంతం ఏమీ లేదు. మనం ఎవరిని ఎప్పుడు బలవంత పెట్టం. సో కూడా వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళు వస్తారు, అది వాళ్ళ ఇష్టం. మనం ఎవరిని బాధ పెట్టం, తక్కువ చేయం, ఇబ్బంది పెట్టం. అలాగని వాళ్ళ విశ్వాసాలను కించపరచం. భారతీయుడిగా మన పాత్ర మనం పోషిస్తాం, క్రైస్తవుడుగాను మన పాత్ర మనం పోషిస్తాం. రెండు మన పాత్రలే. భారతీయుడి పాత్ర మనం పోషించాలి, క్రైస్తవుడి పాత్ర మనం పోషించాలి. నువ్వు సమాజంలో భారతీయుడిగా భారతీయురాలిగా ఉండు, అలాగే విశ్వాసాన్ని బట్టి క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఉండు. భారతీయత మనదే, చట్టాన్ని గౌరవిస్తున్నాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. అలాగే క్రైస్తవుడుగా మన విశ్వాసం మనదే, బైబిల్ని గౌరవిస్తున్నాం, దేవుని ఆజ్ఞల్ని గౌరవిస్తున్నాం. అది మంచి ఈక్వాలిటీ.